నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను భానుశ్రీ. హైదరాబాద్ అంటేనే ఐటీ కంపెనీకి ఒక పెద్ద పునాదని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడు కూడా ఐటీ కంపెనీస్ నిత్యం ఉద్యోగులతో అక్కడున్నటువంటి ఐటీ కంపెనీల్లో పనిచేసేటువంటి ఉద్యోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. సో ఎక్కువ శాతం కూడా మనకి ఐటీ కంపెనీసే ఉన్నాయి హైదరాబాద్లో. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులే మనకి ఎక్కడ చూసినా చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అక్కడ ఐటీ రంగంలో వాళ్ళ అసలు ఎట్లా శిక్షణ ఇస్తున్నారు, ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది, ఎన్ని గంటలు పని చేయించుకుంటున్నారు, ఇవన్నీ మనం ఒక్కసారి మాట్లాడుకునేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక మహిళ సోషల్ మీడియా ద్వారా తన గోడును చెప్పుకుంటూ ఐటీ రంగంలో తన పరిస్థితి ఎట్లా ఉంది, ఎట్లా కాలక్రమేమైనా ఆమె పరిస్థితి ఎట్లా కొనసాగుతుంది, తన ఉద్యోగ జీవనం ఎలా కొనసాగుతుంది అన్న అంశాల మీద మాట్లాడుతూ ప్రస్తుతం ఆమె ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుందని చెప్పాలి. నేను ఒకసారి ఆ వీడియో చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం. నా పేరు భావన. నేను టెక్ మహేంద్ర ఎంప్లాయీని. ఒక 4.5 months బ్యాక్ నేను టెక్ మహేంద్రలో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకునే పీరియడ్లో నాకు హెల్త్ బాగోక నేను ఫ్లోర్ మీద పడిపోయాను. అండ్ నన్ను అప్పుడు అక్కడి నుంచి దే హ్యావ్ టేకెన్ మీ టు డామ్స్. వాళ్ళ చిన్న డామ్స్ ఉంటుంది లోపల, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు నన్ను మల్లారెడ్డికి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా మెడికేషన్ సరిగ్గా లేకపోవడంతో ఎనీహౌ మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి షిఫ్ట్ అవుదామని వెళ్ళిపోయాను. అలా కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హెల్త్ బాగోకపోవడం వల్ల జూన్ మంత్లో నేను ఒక 13 days లీవ్ పెట్టాల్సి వచ్చింది. సో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్. Though I was on a medical leave, my company has given me a warning letter and inappropriate language only. So నేను ఇంట్లో బాగున్నప్పుడు while my husband was contacting the company, వాళ్ళు చెప్పారు you're nowhere related to the company. మీ హస్బెండ్ ఎలా మాట్లాడతారు, you should tell that what happened to you అని. సరే నేనే కాల్ చేసి చెప్పాను. I got back to work and all of that. మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే నాకు క్యాబ్ షెడ్యూల్ చేయలేదు, అందుకే నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. అండ్ దిస్ 2 days బ్యాక్ మా పాపకి హెల్త్ బాగాలేదు, స్టమక్ పెయిన్ అది అన్నారు. షీస్ 11 years old. మదర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా సార్, ఇంకా కాల్ చేసి పాపకు బాగాలేదు అని మా టీఎల్కి చెప్పాను. చెప్తే అదంతా తెలియదు నాకు, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి, నేను నా రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని పంపిస్తాను అని. సరే ఓకే సార్ అని పైకి వెళ్ళే లోపు నాకు ఇంకో కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి పాప దగ్గర నుంచి. సో ఐ హ్యాడ్ టు గో. నేను అన్నాను లేదు సార్, నేను ఒకవేళ వెళ్ళిపోయినా ఐ ట్రై టు కంపెన్సేట్ టుమారో, కానీ ప్రామిస్ చేయలేను ఎందుకంటే ఇంటికెళ్ళే పాప పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. యూజువలీ సాటర్డే సండే నా ఆఫ్ కదా, నేను ఆల్రెడీ కొన్ని స్కెడ్యూల్స్ నేను చూసి చెప్తాను అని చాలా పొలైట్గా ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. అండ్ ఐ వెంట్ బ్యాక్ హోమ్. ఐ టేకెన్ కేర్ ఆఫ్ మై డాటర్. జస్ట్ పాపకి వెళ్ళగానే డాక్టర్కి కాల్ చేస్తే బేసిక్ మెడికేషన్స్ ఫ్రైడే రోజు ఇచ్చాము. సాటర్డే రోజు ప్రాపర్లీ టుక్ హర్ టు ద హాస్పిటల్. యూరిన్ బ్లడ్ స్కానింగ్ అంతా చేశారు. రిపోర్ట్స్ సాటర్డే కదా, సో సాటర్డే నేను వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోవడంతో రిపోర్ట్స్ ఇవ్వలేదు. సో సండే దట్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ వాజంట్ వర్కింగ్. నాకు మండే కల్లా రిపోర్ట్స్ వచ్చాయి. ఐ టుక్ హర్ టు హాస్పిటల్ యెస్టర్డే, దట్ ఈస్ ట్యూస్డే. సో మనం ఇక్కడి వరకు విన్నదాని మీద మాట్లాడుకుందాం. ఆవిడ టెక్ మహేంద్రలో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి. తను మ్యారీడ్ అయినటువంటి ఒక ఉమెన్. తనకు ఒక పాప కూడా ఉంది. షీఈ్ 11 years old అని కూడా తను క్లియర్గా చెప్తుంది. అయితే ఆఫీస్లో అంటే ఆఫీస్లో ఉన్నప్పుడే తనకి కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల తను ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడ పడిపోవడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో అది కూడా తను కంప్లీట్గా ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తూనే ఉంది కంపెనీకి, వాళ్ళ టీఎల్స్కి, వాళ్ళ సంబంధిత టీఎల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా తను రిపోర్ట్ చేస్తూనే ఉంది. హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా పాప కండిషన్ ఎట్లా ఉంది ఏంటి, తన పరిస్థితి ఏంటి, ఎట్లా క్రిటికల్ స్టేజ్లో ఉన్నాము, తన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏంటి, తన సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది ఏంటని తను ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా చాలా ఒత్తిడికి గురి చేస్తున్నారు అండ్ చాలా స్ట్రిక్ట్ గా వార్న్ చేయడం జరిగింది. అసలు ఒక ఉమెన్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, మ్యారీడ్ అయినటువంటి ఉమెన్, ఒక పాప, ఒక ఫ్యామిలీ ఉంటుంది తనకి ఉన్నటువంటి ఉమెన్ 24 గంటలు సాఫ్ట్వేర్ కంపెనీలో అందులోనే పనిచేస్తా ఉంటే ఇంకా ఇంకో పార్ట్ తనకి లైఫ్ అనేది ఉండదా? అండ్ అన్ని గంటలు పనిచేస్తున్న ఉమెన్ కి మీరు కొంచెం కూడా ఎక్స్క్యూజ్ చేయకుండా, కొంచెం కూడా అర్థం చేసుకోకుండా, ఒక కన్సర్న్ లేకపోవడమే కాకుండా పైగా తన్ని ఎట్లా వార్న్ చేసుకుంటా, ఎట్లా ఒత్తిడికి గురి చేస్తున్నారు, ఇది కంపెనీలో ఇట్లా జరగడం అనేది కరెక్ట్ కాదు అని నాకు తప్పు అనిపిస్తుంది అని కూడా తను చెప్పుకుంటూ ఉంది. తన ఒక సోషల్ మీడియా వేదిక కూడా తను చెప్పడం జరిగింది. అట్లనే తను ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తున్నప్పటికీ కూడా ఇట్లా ఒత్తిడి గురి చేయడమే కాకుండా తనకి ఏదైతే మెయిల్స్ చేయడం అనేది, ఒక తన సిచ్యువేషన్ ఎలా ఉంది, పాపను పట్టుకుని హాస్పిటల్లో ఉంటే తన సిచ్యువేషన్ ఏంటి, అయినప్పటికీ కూడా నువ్వు ఆఫీస్కి రావాలి,
నువ్వు ఇక్కడ మాకు రిపోర్ట్ చేయాలి అన్నది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం అని కూడా తన ఒక బాధను వినిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఇది మనం మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో పరిస్థితి ఇట్లా ఉందని చెప్పొచ్చు. నేను ఇంకో వీడియో కూడా చూపిస్తా ఈమె మాట్లాడిన తర్వాత. ఫస్ట్ ఈమె ఏం మాట్లాడుతున్నది, ఏం కన్క్లూడ్ ఇస్తున్నది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. టెక్నికలీ ఐ వాజ్ నాట్ దేర్ ఫర్ 3 days ఇన్ ద కంపెనీ. ఆల్రెడీ నేను డాక్యుమెంట్స్ వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేశాను. సో బై ది టైమ్ ఐ రీచ్డ్ ఆఫీస్ అండి, దేర్ వర్ సో మెనీ థ్రెటనింగ్ ఈమెయిల్స్ దట్ మీరు రేపు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి అని 21st రోజు రిపోర్ట్ చేయాలని మెయిల్స్ ఉన్నాయి. ఐ వాజ్ ఇన్ అ డైలమా దట్ నేను ఎలాంటి ఎన్వైరన్మెంట్లో పనిచేస్తున్నాను, ఇంత వర్క్ హెరాస్మెంట్ అయితే ఎక్కడా ఉండదు. అండ్ సో అక్కడికి నా మీద వచ్చినప్పుడు, నాకు హెల్త్ బాగున్నప్పుడు వెన్ దే వర్ క్వశ్చనింగ్ ఆల్ ఆఫ్ దిస్, నాకు అంత బాగానే అనిపించింది సార్. బట్ ఐఎమ్ అ మ్యారీడ్ విమెన్, నాకు ఒక పాప ఉంది. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై డాటర్. నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మోస్ట్లీ మార్నింగ్ 12:30 లాగిన్ అంటే 10:30కి క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి 1 o'clock అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీఆర్ ఇన్ టెక్ మహీంద్రా. అండ్ అలాంటి మమ్మల్ని కూడా మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా సార్? అది చాలా తప్పు అనిపించింది. మోర్ ఓవర్ వాళ్ళకి 60 days ఆఫ్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. నేను ఇది తప్పించి నేను ఇంకే తప్పు చేసింది లేదు. నాకు ఇమీడియట్ టర్మినేషన్ ఇచ్చారు. సో ఐ హ్యావ్ ద డాక్యుమెంట్స్ విత్ మీ వేర్ ఐవ్ నెవర్ బిన్ లయింగ్ అబౌట్ మై హెల్త్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ అది కూడా కాక ఇప్పుడు మోర్ అలార్మింగ్ ఏంటంటే సార్, దర్ వర్క్ కల్చర్ ఆల్సో ఇస్ వరస్ట్ అనే చెప్పాలి. నేను ఏ కంపెనీలో వాష్రూమ్కి వెళ్తే అడిగి వెళ్ళాలి అని వినలేదు సార్. దిస్ ఈస్ ది ఓన్లీ కంపెనీ వేర్ ఐ హెర్డ్ విమెన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా చెప్పాలి, ఫ్లోర్ మీద అరుస్తారు. సో మేనేజ్మెంట్ అన్నది మనకి ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ముఖ్యంగా కొన్ని కంపెనీస్ లో పేరున్నటువంటి కంపెనీస్, టెక్ మహీంద్రా అంటే కూడా మనకు తెలుసు, విప్రోతో సమానంగా టెక్ మహీంద్రా పేరు కూడా మనకు రెగ్యులర్ గా వింటూనే ఉంటాం. చాలా పెద్ద కంపెనీ. ఇట్లాంటి కంపెనీస్ లో ఒక మహిళల పట్ల ఇట్లా ప్రవర్తించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఈ రోజు మా ప్రశ్న. అట్లనే అసలు వాళ్ళ మీద ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నారన్న దానికి ఎగ్జాంపుల్ గా నేను ఇంకో వీడియో కూడా మీకు చూపిస్తా. ఇది చూసారు కదా, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పర్సన్ ని చూసారు కదా, ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ట్రాఫిక్ లో వర్క్ చేస్తున్నాడు. ఇది ఎక్కడైనా చూసినామా మనం? ఒక 10 నిమిషాలు మహా అంటే ఏ రంగంలో అయినా ఒక 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. మహా అంటే ఒక అర్ధగంట, ఒక 30 నిమిషాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడమో లేకపోతే ఏదైనా ఇతర కారణాల వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. దానికి కాల్ చేసి చెప్పుకుంటే సరిపోతుంది, అది అంతవరకు ఇట్స్ ఎనఫ్. బట్ ఇక్కడ ఎలా ఉంది, అంత హ్యూజ్ ట్రాఫిక్ లో కూడా పర్సన్ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని పనిచేస్తున్నాడు. రోడ్ల మీద కూడా పనిచేస్తున్నారంటే నిజంగా బహుశా సాఫ్ట్వేర్ ఉద్యోగులే అనుకుంటా. సో సాఫ్ట్వేర్ రంగంలో ఇట్లా పరిస్థితి కొనసాగుతుంది. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంది? సాఫ్ట్వేర్ బతుకులు అంటే మీ ఉద్దేశంలో ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికోసమే మేము వచ్చింది. ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు జరిగిందో న్యాయం ఏం జరుగుతుందో దానికంటే ముందే మా ఎంక్వైరీ కాకపోతే మీరు వచ్చి కూర్చోవచ్చు కదా. నేను ఎంక్వైరీ చేస్తా అనలేదు మేడం, లేబర్ లాలో కోర్టులో వేస్తాను. లేదమ్మా, మేము ఎంక్వైరీ చేస్తామని ఎంక్వైరీ చేసే వరకు నిన్న మీరు ఈవినింగే కదా, ఈవినింగ్ అయింది కదా. మేము ఈరోజు వచ్చి ఎంక్వైరీ చేసి హెచ్ఆర్ని పిలిపించేసరికి మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. అయ్యో నిన్న నేను చాలాసేపు హెల్ప్ చేయమని అడిగాను. లేబర్ కోర్టులో కంప్లైంట్ చేయాలని సిఐ గారు లేబర్ కోర్టు నంబర్ వాళ్ళు ఎంతసేపు ఫోన్ చేయడానికి సరే మేము మాట్లాడతాం రాస్తున్నాం. నేను లోపలికి ఆల్రెడీ ఇందాక రవి గారితో మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళు చెప్పారు నా లీగల్ టీమ్ మీతో మాట్లాడతారు, మీరు వెళ్ళి మీ ఎంక్వైరీ మీరు చేసుకోండి. 4.5 months బ్యాక్ టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను. అందరిలాగే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ దేర్. అందులోంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జూన్ మంత్లో నాకు హెల్త్ నిజంగా బాగుండలేదు. ఫ్లోర్ మీదనే పడిపోయాను. వాళ్ళు ఇక్కడ నుంచి యూనివర్సిటీ లోపల ఉన్న చిన్న హాస్పిటల్ డామ్స్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి లేదు తన కండిషన్ బాగాలేదు, మీరు మల్లారెడ్డికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడి నుంచి నేను మల్లారెడ్డి హాస్పిటల్కి డెఫినెట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫెసిలిటీ సరిగ్గా లేవని మా హస్బెండ్ నన్ను ఇంటి దగ్గర ఉన్న జీనియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు చెప్పారు మీకు స్పాండిలైసిస్ అయి ఉండొచ్చు, బికాజ్ మీరు చాలా ఇయర్స్ నుంచి కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు.
సో నేను స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 15 days ఫిజియోథెరపీ ఉండింది. ఆల్రెడీ నేను ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ 14 days ఆఫ్ టైంలో థ్రెటనింగ్ ఈమెయిల్స్, మిమ్మల్ని మేము జాబ్లోంచి తీసేస్తున్నాం, మీరు రిపోర్ట్ చేయట్లేదు, డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ వర్క్, వీఆర్ వెరీ సారీ టు లెట్ యూ నో దట్ యువర్ నో మోర్ అన్ ఎంప్లాయీ, అలా మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. చాలాసార్లు కాల్స్ చేశారు. చేసినప్పుడల్లా మీరు ఎప్పుడొస్తున్నారు అని అడిగారు, కానీ మీకు ఎలా ఉంది, మీ హెల్త్కి ఏమైంది అని ఎవ్వరూ అడగలేదు. నా మీద వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ అండి. నేను పర్లేదని వదిలేశాను. బట్ 2 steps ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఐ హ్యావ్ అ ప్రూఫ్ ఆఫ్ ఇట్. సో క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఫ్రైడే ఏం జరిగిందంటే, మా పాపకి ఒంట్లో బాగాలేదని నేను కాల్ చేసి చెప్పాను. నేను క్యాబ్ ఏరియాలో అక్కడ దిగి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసరికి 3 calls వచ్చాయి. మా టీమ్ లీడర్ అన్నారు, మీరు పైకి వచ్చేసేయండి, పైకొచ్చి మీరు మాట్లాడండి, మీరు ఫస్ట్ లాగిన్ చేసేయండి అని చెప్పారు. లాగిన్ చేస్తే లేట్ అవుతుంది కదా సార్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, నేను లాగిన్ చేయలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. ఆల్రెడీ డెసిషన్ కనుక మీరు తీసేసుకుంటే మీరు మమ్మల్ని ఎందుకు మేడం అడగడం అంటే, లేదు సార్ మీరు మా టీఎల్, మీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని చాలా మర్యాదగానే నేను కాల్ డిస్కనెక్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను డాక్యుమెంట్స్ పెట్టాను, నోటెడ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు నాకు 22nd రోజు నేను నార్మల్గా లాగిన్ చేయడానికని వచ్చానండి. ఫ్రైడే రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు. డాక్టర్కి కాల్ చేశాను, డాక్టర్ ప్రశాంత్ ఎడ్వర్డ్స్, ఐ ప్రూఫ్ ఆఫ్ ఇట్. తను రేపు పొద్దున్న మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నారు. సాటర్డే రోజు పాప నేను ప్రాపర్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్ట్స్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ సండే కదండి, మండే వచ్చి తీసుకోండి అన్నారు. మండే మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా, నేను డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత కూడా దే రోట్ మీ అన్ ఈమెయిల్ దట్ నేను డాక్యుమెంటేషన్ పంపించలేదు, వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు కాబట్టి నన్ను సర్వీసెస్ నుంచి తీసేస్తున్నా అని మెయిల్ పెట్టారు. After multiple attempts, we have not any medical report nor have reported back to office. Hence, we will have to unfortunately proceed with the separation under abandonment form అని ఒక మెయిల్ పెట్టారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దట్ నేను ఐ హ్యావ్ సెంట్ ఇట్ టు దెమ్ అని చెప్పి. ఒకటి నాకు మెయిల్ 21st రోజు మెయిల్ వచ్చింది, థ్రెటనింగ్ మెయిలే అది కూడా. ఇట్ ఈస్ నాట్ నెవర్ రిక్వెస్టింగ్. ఫోన్ చేసినప్పుడు కూడా మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పటి వరకు వస్తారు కూడా చూడండి. 21st రోజు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి నేను రిప్లై చేశాను. నేను ఎక్కడ వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా పారిపోయానో నాకైతే తెలియలేదు. మళ్ళీ ఇందులో క్లియర్గా యూ హ్యావెంట్ రిపోర్టెడ్ టు ఆఫీస్ అన్నారు. 22nd రోజు నేను ఆఫీస్కి వచ్చాను. ఐ యూజ్డ్ ఆఫీస్ క్యాబ్. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ రీడింగ్ దోస్ మెయిల్స్ అండి, నాకు అనిపించింది నేను ఇంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్లో నేను వర్క్ చేయలేను. ఎనీహౌ ఐ వాజ్ డిసైడెడ్ టు పుట్ డౌన్ మై పేపర్స్ అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను టు కంప్లైంట్. పోలీసులు ఏమంటారంటే, మీరు లేబర్ లాకి వెళ్ళిపోండి, లేబర్ లా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు, పిటిషన్ తీసుకుని రిసిప్ట్ ఇచ్చారు. నిన్న డే మొత్తం పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. ఈవినింగ్ ఐ ట్రై టు రీచ్ ఫ్యూ పీపుల్ బట్ ఎవర్ రెస్పాండ్ సరిగా అవ్వలేదు. ఒకటి అయితే నిజం, దిస్ ఈజ్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఎస్పెషలీ ఫర్ విమెన్ టు వర్క్. వీళ్ళ లంచ్ సిస్టమ్స్ కూడా చాలా వెరైటీ ఉంటాయి సార్. 3:30కి లంచ్ స్టార్ట్ చేసుకుంటే 13 members ఉంటారు. పర్ హెడ్ ½ an hour, 4, 5, 6, 7 లాస్ట్ మెంబర్ అన్నం తినే వరకు 9 o'clock అయిపోతుంది. సో వాళ్ళకి స్ట్రిక్ట్ లంచ్ బ్రేక్స్ లాంటివి కూడా ఏవి ప్రాపర్గా ఇవ్వరు. మోర్ ఓవర్ విమెన్తో అరిచి మాట్లాడడం సార్. వీళ్ళకి టేబుల్ కాన్వర్జేషన్స్ అని క్లోజ్ రూమ్ కాన్వర్జేషన్స్ అలా ఏం ఉండవు. ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు. ఎవరైతే నాకు కాల్ చేసి, నా బాధ అంతా ఏంటంటే సార్, మీకు ఎలా ఉంది అని కూడా అడగకుండా మీరు ఎప్పుడు వస్తారు అని అడిగి జాబ్ నుంచి తీసేయడం కాకుండా, ఐఎమ్ నాట్ ఫైటింగ్ బ్యాక్ దట్ ఐల్ గెట్ బ్యాక్ టు టెక్ మహీంద్రా. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ కాజ్డ్ బై దెమ్. 4 months నుంచి సార్. మా టీఎల్ వచ్చేసి శివసాయి పున్నా అండ్ భాగ్య. అంటే సార్ ఎవరికైనా కష్టం వస్తే హెచ్ఆర్తో చెప్పుకుంటారు, రైట్? మీరు ఎవరైనా హెచ్ఆర్తో చెప్పుకుంటాం. మేము హెచ్ఆర్ఏ కాల్ చేసి థ్రెటన్ చేస్తారు సార్. ఆమె ఇఫ్ యూఆర్ చెప్పడానికి కూడా ట్రై చేస్తే, కమ్ విత్ డాక్యుమెంట్స్ దెన్ ఐ విల్ టాక్ అంటది. ఒక ఆడ మనిషి అట్లీస్ట్ దే షుడ్ లిజన్. ఆవిడ అది కూడా వినదు. తర్వాత మీరు చూసినట్టు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రఫీ గారికి నేను మెసేజ్ పెట్టాను వాట్సాప్లో. వాళ్ళు అనడం ఏంటి అని అంటే, మీరు మాకు మెయిల్ చేయలేదు అని. ఎనీథింగ్ ఈజ్ అ కమ్యూనికేషన్, రైట్?
సో నేనేమన్నాను అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే సార్ కార్పొరేట్ ఎంప్లాయీస్కి ఏదైనా జరిగితే లేబర్ కోర్ట్కి మాత్రమే వెళ్ళాలి. అక్కడ 2 years 3 years కేసెస్ అంతా అలా పెండింగే ఉంటాయి కానీ అది ఎప్పటికీ రిజాల్వ్ అవ్వవు. ఓకే, మోర్ ఓవర్ సడన్గా జాబ్లోంచి తీసేస్తే వాట్ అబౌట్ మై ఫ్యామిలీ? ఇప్పుడు ఫైనల్గా మీకు ఏం కావాలంటారు చెప్పండి. నాకేం కావాలి సార్, ఐ వాంట్ యూ టు రన్ అ క్యాంపెయిన్ దట్ నేనే కాదు చాలా మంది ఉంటారు ఇలా లీవ్స్, మెడికల్ లీవ్స్ రెస్పెక్ట్ చేయకుండా, యూనో బ్రేక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా ఎలా అయితే పని చేయలేరు సార్. నేనేం ఎక్స్పెక్ట్ చేసినాను తెలుసు సార్, ఎవరైతే నన్ను జాబ్ నుంచి తీసేసారో, ఎవరైతే ఈ ఈమెయిల్లో ఇంక్లూడెడ్ ఉన్నారో వాళ్ళందరినీ టర్మినేట్ చేసేంత వరకు నేను వదలను సార్. నేను ఇక్కడే కూర్చుంటాను అంటిల్ ఐ గెట్ ది ఇన్ఫర్మేషన్.